అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, పిల్లలకైనా పెద్దలకైనా. పిల్లలకి మనం డబ్బు విలువ తెలియాలి, తెలిసేలా చేయాలి. డబ్బు ఇవాళ 100 రూపాయలు 10 రూపాయల ఇలా ఖర్చు పెడతాం, ₹1,00,000 ₹1,000 ఖర్చు పెడతాం. కానీ మనం ఖర్చు పెడతాం, కానీ అదే పిల్లలకి నేర్పుకోనుకుంటారు. పొద్దున్న ఇవాళ వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. రేపు అయ్యే డబ్బులు లేనప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మనం ఉన్నాం, మన జీవితాంతకాలం పిల్లలు కూడా మనం జీవితాంతకాలం బతుకుతాం. అది ఎప్పుడో ఉంటాం, లేకపోతే ఏదో ఉంటాం. కానీ ఆర్థిక పరిస్థితి అన్నది ఏదో పిల్లలకు తెలియాలి. రేపు పొద్దున్న నా చేతిలో రూపాయి లేదనుకో, ఆ రూపాయి లేకపోతే ఎలా ఇంటికి రావాలన్నది కూడా తెలాలి. అది నేర్పండి. అయితే ఇవాళ చేతిలో డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ పిల్లలకు ఖర్చు పెడతారు. ఏదంటే అది కొడతారు, ఏదంటే అది ఖర్చు పెడతారు, ఏదంటే అది చేస్తారు. కానీ అది కాదు విషయం. రేపు పొద్దున్న మీరు ఉండలేనప్పుడు వాళ్ళకి డబ్బులు లేకపోతేనే పని అవుతుంది. చేతిలో డబ్బులు ఉంటే కానీ పని అవుతుంది. అప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఎలా చేస్తారు? ఏదైనా సరే డబ్బు విలువ తెలిసేలా చేయాలి. ఎవరైనా సరే ఏంటి ఇవాళ రూపాయి ఉంది కదా మన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేది. రేపొద్దున అదే రూపాయి మనం ఉన్నంతసేపు ఖర్చు పెడతాం. మనం పోయాక మన జీవితాంతకాలం ఉంటాం కదా. ఇవాళ ఎలా ఉన్నాం, రేపు ఎలా ఉంటాం కూడా కాదు. అదే డబ్బు విలువ తెలిసింది అనుకుంటాను. ఇది ఇలా ఖర్చు పెట్టాలి, ₹10 ఖర్చు పెట్టి వస్తాం అన్నది లెక్క. ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కానీ ఎందుకు చెప్తున్నా అంటే డబ్బు విలువ తెలిసేలా చేస్తేనే రేపు వస్తాను పిల్లల కోసం. నాకేట్రా నువ్వు కొనుక్కోరా, ఎక్కడికెళ్తే ఏం చెప్తా, ఏం కాదు డబ్బులు ఎంత తిస్తాను అంటే వాళ్ళకి ఇంకా కమ్ములు వచ్చేస్తాను. ఏదైనా సరే డబ్బు విలువ తెలిసేలా మనం డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ డబ్బులు లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? కష్టపడుతున్నాం, డబ్బులు వస్తున్నాయి, పిల్లలకు ఖర్చు పెట్టద్దని నేను చెప్తున్నా. ₹100 ఖర్చు పెట్టి కానీ వాళ్ళకి చెప్పాలి, మా ఇలా జాగ్రత్త అని చెప్పాలి. రూపాయలు తెలిసేలా చేయాలి. కానీ మనం ఏదడిగి తప్పుకుంటాం, ఏదడిగితే చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ వాళ్ళకి రేపు పొద్దున్న మనం లేనప్పుడు ఏమవుతుంది? ఆ రూపాయలు రావు. అందుకే అందరూ కూడా రూపాయలు తెలిసేలాగా చేయండి. జై హింద్.